హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది ట్రేడర్స్ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఇండియన్ స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకొని చాలా డిఫికల్ట్గా ట్రేడ్ అనేటువంటిది జరుగుతుంది అని అంటూ ఉన్నారు. దాని తోడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫారెక్స్ ట్రేడ్ అంటే బెటర్ ఉంటుందా, ఇండియన్ మార్కెట్ బెటర్ ఉంటుందా అనేటువంటిది. అంటే ఫారెక్స్ ట్రేడ్లో గోల్డ్, బిట్ కాయిన్, కరెన్సీస్ ఇవన్నీ. సరే, కరెన్సీస్ పక్కన పెడదాము. బిట్ కాయిన్ అండ్ గోల్డ్ బాగుంటుందా, ఇండియన్ మార్కెట్ బాగుంటుందా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డౌట్. అయితే నేనేం చెప్తున్నాను అని అంటే, ఎవరైతే డిసిప్లైన్గా ఉండి మీ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారో వాళ్ళకి ఇండియన్ మార్కెట్ అయినా ఒకటి, యుఎస్ మార్కెట్ అయినా ఒకటి, ఫారెక్స్ మార్కెట్ అయినా ఒకటి, చైనా మార్కెట్ అయినా ఒకటి, జపాన్ మార్కెట్ అయినా ఒకటి, ఏదైనా ఒకటి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంతవరకు మనం అనుకున్నటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాము, మన స్ట్రాటజీని మనం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇండియన్ మార్కెట్లో ఒక కాంప్లికేటెడ్ థింక్ అనేది ఉన్నది. మీకు వారంలో 2 రోజులు 3 రోజుల్లో ఒక ట్రైనింగ్ బేస్డ్గా వెళ్తే మరొక 2 రోజులు కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటుంది. సరే, మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నారనుకోండి, అది ఒక్కొక్క స్టాక్ యొక్క బిహేవియర్ని బట్టి బేస్ చేసుకొని, దాంట్లో ఉండే వాల్యూము, బ్రేక్అవుట్, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఒక్కరోజు మీకు సమస్యలు ఎదురు కావచ్చు ఇండియన్ మార్కెట్లో. కానీ మీరు పర్ఫెక్ట్గా కనుక చేయగలిగితే ఇండియన్ మార్కెట్ బెటర్గా ఉంటుంది. అదే ఫారెక్స్ మార్కెట్లో మీకు బిట్ కాయిన్లో మీకు తెలియనటువంటి మూమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి పలానా టైంలో మనం మన స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చింది అనుకొని కనుక మీరు ఎంటర్ అయితే అక్కడే కన్సల్టేషన్ అయ్యి 2-3 సార్లు స్టాప్ లాస్లు హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే, 2-3 సార్లు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, కాబట్టి మనం ఇంకా ట్రేడ్ ఆపుదామని అనుకున్నప్పుడు మీ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్య బిట్ కాయిన్లో ఉంటుంది. కాబట్టి నేనైతే చెప్పేది ఏంటంటే, గతంలో బిట్ కాయిన్ గతంలో బ్యాంక్ నిఫ్టీలో చాలామంది ట్రేడ్స్ అనేటువంటి చేసేవారు, వాళ్ళు చేతులు కాల్చుకునేవాళ్ళు. అయితే ట్రేడింగ్లో ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక స్టాక్ను, లేకపోతే ఒక నిఫ్టీనో, లేకపోతే ఒక బ్యాంక్ నిఫ్టీనో, సెన్సెక్స్నో, దేనో దాన్ని పట్టుకొని ట్రేడ్ చేసేటప్పుడు మనం కొద్ది కాలానికి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బాగా వస్తుంది. సో మ్యానిపులేషన్ అనేటువంటిది ఇండియన్ మార్కెట్లో ఉంటుంది, కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ గోల్డ్ అనేటువంటిది బిట్ కాయిన్లో ఉంటుంది, మళ్ళీ మ్యానిపులేషన్ ఎక్కువ. కానీ గోల్డ్ మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే గోల్డ్లో అది వరల్డ్ మొత్తం మీద జరిగేటువంటి, ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటి ఒక ఖనిజం అన్నమాట. కాబట్టి దీంట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అనుకునేటువంటి స్ట్రాటజీ కానీ, మీరు అనుకునేటువంటి ప్రైజ్ యాక్షన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కనుక గోల్డ్ మీద కాన్సన్ట్రేషన్, బిట్ కాయిన్ కొంచెం పక్కన పెట్టండి, గోల్డ్ ఈజ్ బెటర్ ఎట్ ది ప్రెజెంట్ మూమెంట్ అన్నమాట. సో ఎకాఎకిన బిట్ కాయిన్ లాగా ఎక్కడికో ప్రైజ్ ఒక్కోసారి విపరీతమైనటువంటి స్పైక్స్ వచ్చేటువంటి అవకాశం గోల్డ్లో ఉండదు. సో నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా, గోల్డ్ ఈజ్ బెస్ట్. గోల్డ్లో కనుక మీరు మీ స్ట్రాటజీని, మీరు అనుకునేటువంటి కాన్సెప్ట్ని, లేకపోతే మీకున్నటువంటి ప్రైజ్ యాక్షన్ని పర్ఫెక్ట్గా కనుక ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కనుక చేయగలిగితే మీరు మంచి ఫలితాలని గోల్డ్లో పొందగలుగుతారు. అయితే గోల్డ్లో చేయడానికి మనకి వివిధ రకాలైన ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఉన్నాయి. మనం వ్యాంటేజ్ అనేటువంటిది ప్లాట్ఫామ్ చాలా బాగా ఉంటుంది. ఎక్స్నెస్ అనేది ఇక దాంట్లో డిపాజిట్స్, విత్డ్రాస్ చాలా పెద్ద ఇబ్బంది ఉన్నది. కాబట్టి వ్యాంటేజ్ అనేటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్. దానిలో మీకు ఒక బెనిఫిట్ అనేటువంటిది ఉంది. ఎలాగంటే, మీరు ఇక్కడ వ్యాంటేజ్ అనేటువంటి అకౌంట్ సంబంధించిన రెఫరల్ లింక్ కింద ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ని. అయితే మీరు గోల్డ్లో ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు 0.01 సైజు సెంట్ అకౌంట్స్ని పెట్టుకొని 0.05, 0.1 ఏదో 0.02 ఏదైనా సరే పెట్టుకొని మీరు ట్రేడ్ చేసినప్పుడు పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకోవాలి. మీరు కనుక
ఫస్ట్ మీరు అనుకునే స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ మీ స్ట్రాటజీని స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు, సెకండ్ టైము పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ లాట్ సైజ్ని ఫస్ట్ మీరు 0.04 వేసారనుకోండి, నెక్స్ట్ 0.08, ఒకవేళ మీకు లాస్ వచ్చినా ₹40 లాస్ వస్తుంది 5 పాయింట్స్ పెట్టుకుంటే. సో ఆ 0.08 పెడతారు, తర్వాత 0.16 పెడతారు. అట్లా గనక ఇచ్చేసినప్పుడు మీ స్ట్రాటజీ ఖచ్చితంగా రెండోసారి కాకపోయినా మూడోసారి అయినా సరే ఖచ్చితంగా హిట్ అవుతుంది, సక్సెస్ అనేటువంటిది అవుతుంది. అప్పుడు ఓవరాల్గా ప్రీవియస్గా ఉన్నటువంటివన్నీ లాస్లు కవర్ అయిపోయి మీరు ప్రాఫిట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ లాజిక్ని కనుక మీరు కనుక జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అనేటువంటిది మీరు పొందుతారు. ఇంకోసారి చెప్తున్నాను వినండి. ఫస్ట్ 0.01 వేసారనుకోండి, ఓ 5 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నారు. 5 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, నో ప్రాబ్లం. అంటే 5 పాయింట్స్ హిట్ అయితే మీకు ఎంత వస్తుంది? ₹5 మాత్రం లాస్ వస్తుంది. అదే 0.04 పెట్టుకున్నారనుకో, అప్పుడు మీరు అనుకున్న స్ట్రాటజీని ఫాలో అయినప్పుడు లాస్ వస్తే ₹20 వస్తుంది. కాబట్టి మీరు 0.01 పెట్టుకున్నారనుకోండి, లాస్ వస్తే ఒక ₹50 లాస్ వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారు? టార్గెట్ వస్తే ₹100 ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ టైము అది స్టాప్ లాస్ హిట్ అయితే ₹50 లాస్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు? 0.02ని వేస్తారు. 0.02 కూడా లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత? ₹100 లాస్ వస్తుంది. అంటే ₹150 ఓవరాల్ లాస్ వస్తుంది. మీరు అనుకునేటువంటి స్ట్రాటజీ 1:2 రేషియోలో సక్సెస్ రేట్ 50% ఉందనుకోండి, రెండు పోయినా కూడా 40%, 30% ఉన్నా కూడా మూడోసారి ఏం చేస్తారు? 0.04 వేస్తారు. అది కానీ టార్గెట్ ఖచ్చితంగా కొట్టాలి కదా, మనం అనుకున్నటువంటి స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే. సో అప్పుడు ఏమవుతుంది? మన టార్గెట్ 10 పాయింట్స్ వెళ్తుంది, దాదాపుగా ₹400 వస్తాయి. ₹150 పోతే ₹250 ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం చెప్పడం అనేటువంటిది తేలిగ్గానే ఉండొచ్చు, కానీ మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందులోని ఇది 24 అవర్స్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు న్యూయార్క్ సెషను, లండన్ సెషను, లేకపోతే మార్నింగ్ సెషన్స్లో మీరు కనుక కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈవినింగ్కి లేకపోతే మీ ట్రేడ్ డే అయిపోయిన నెక్స్ట్ డేకి ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో ఇక్కడ మనం ఎంతవరకు ఎంత విధంగా మన అనుకున్నటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీరు స్టాప్ లాస్ కొడితే కొట్టింది, కానీ యావరేజ్ చేయబాకండి. నెక్స్ట్ మీరు అనుకునేటువంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేసినా ఒకటి వచ్చేస్తుంది. దాంట్లో లాట్ సైజుని పెంచండి, కానీ మార్కెట్ పడుతుంది కదా అని లాట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే అది ఒక్కోసారి అది కిందకి వెళ్ళిపోయింది అనుకుంటే చాలా లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ప్లాన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయలేరు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ట్రేడ్ ఇన్ గోల్డ్. మరోసారి రిఫరల్ లింక్ ఇచ్చాను, వ్యాంటేజ్ది. అవకాశం ఉంటే ఓపెన్ చేసుకోండి, ఇక్కడ బలవంతం ఏమీ లేదు. థ్యాంక్ యూ.